మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ముట్టడించారు. స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేడ్చల్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని బీసీ వెల్ఫేర్ అధికారి కేశరంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న విద్యార్థులు 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యలని పోలీసులు కూడా చూడాలి కదా. గవర్నమెంట్ లెవెల్లో ఫైనాన్స్ దాంట్లో పెండింగ్ ఉన్నాయి. బహుశా షార్ట్లీ రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా మనకు ఎంటీఎఫ్ కానీ ట్యూషన్ రియంబర్స్మెంట్ కానీ బడ్జెట్ ఆర్డర్ రావడం జరిగింది. అవి కూడా క్లియర్ చేస్తాను షార్ట్లీ. అన్నటి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫీజు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ కాలేజ్ అయితే మీకు సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏ స్టూడెంట్కి అయినా ఎవరైతే స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఎక్కడ ఆపొద్దని చెప్పేసి గవర్నమెంట్ మేము ఉంది, సర్కులర్ ఉంది. అవి ప్రతి కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఇబ్బంది ఇస్తే మా దృష్టి తీసుకురండి, మేనేజ్మెంట్తో మాట్లాడి సర్టిఫికేట్ చేస్తున్నాం. ఇంతవరకు నా దృష్టి దాదాపు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరికీ తీయడం జరిగింది. ఓకే, డిపార్ట్మెంట్ కూడా సేమ్ అదే బయట వచ్చింది. అందరు బిల్ పాస్ చేయడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఇది షార్ట్లీ క్లియర్ చేస్తామని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ 21-22 వరకు బిల్ పాస్ చేసి క్రెడిట్ డిపార్ట్మెంట్ జరిగింది. ఇక్కడ నుంచి గవర్నమెంట్ లెవెల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి. బహుశా షార్ట్లీ రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా మనకు ఎంటీఎఫ్ కానీ ట్యూషన్ రియంబర్స్మెంట్ కానీ బడ్జెట్ ఆర్డర్ రావడం జరిగింది. అవి కూడా క్లియర్ చేస్తాను షార్ట్లీ. అన్నటి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫీజు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ కాలేజ్ అయితే మీకు సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏ స్టూడెంట్కి అయినా ఎవరైతే స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడ ఆపొద్దని చెప్పేసి గవర్నమెంట్ మేము ఉంది, సర్కులర్ ఉంది. అవి ప్రతి కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఇబ్బంది ఇస్తే మా దృష్టి తీసుకురండి, మేనేజ్మెంట్తో మాట్లాడి సర్టిఫికేట్ చేస్తున్నాం. ఇంతవరకు నా దృష్టి దాదాపు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరికీ తీయడం జరిగింది. ఓకే, డిపార్ట్మెంట్ కూడా సేమ్ అదే బయట వచ్చింది. అందరు బిల్ పాస్ చేయడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఇది షార్ట్లీ క్లియర్ చేస్తామని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ 21-22 వరకు బిల్ పాస్ చేసి క్రెడిట్ డిపార్ట్మెంట్ జరిగింది. ఇక్కడ నుంచి